అందం, అంతులేని సంబరం, అంతులేని విషాదం. చాలా దురదృష్టకరమైన ఘటన బెంగళూరులో జరిగింది. 18 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, సుదీర్ఘ ఆరాటం తర్వాత నిన్న అహ్మదాబాద్లో జరిగిన మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఐపీఎల్ కప్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం కొట్టింది. చాలా ఎమోషనల్ గేమ్ అయిపోయిన తర్వాత విరాట్ కోహ్లీ కానీ ఇతర ప్లేయర్స్ కానీ చాలా ఎమోషన్ అయ్యారు. ఆల్మోస్ట్ రాత్రి 1 గంట 1:30 వరకు ఆ సంబరాలు అక్కడ జరుగుతూనే ఉన్నాయి. తర్వాత ఇంత సుదీర్ఘ విరామం తర్వాత కప్పు వచ్చిందని క్రికెట్ అభిమానులు భారతదేశంలో తెలియంది ఏముంది, క్రికెట్ అనేది ఒక మతం. ఈ మతంలో అన్ని మతాల వాళ్ళు ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఏ అసహనము ఏ విద్వేషము లేని మతం ఏదైనా ఉందంటే అది క్రికెటే ఇండియాలో. ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ వాళ్ళని వీళ్ళు తిట్టుకోవడం అలాంటివి ఏమి ఉండవు ఇందులో. ఇది సర్వమతం ఉంటుంది ఇందులో. ఆ సంబరాల్ని బెంగళూరులో క్రికెట్ అభిమానులు నిర్వహించాలనుకున్నారు. దానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం మేనేజ్మెంటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా చేపట్టింది. అధికారికంగా జరిగిన కార్యక్రమం అంతే. బెంగళూరు నగరం అంతా వచ్చి చిన్నస్వామి స్టేడియం మీద పడిపోయింది. తొక్కేశారు, మొత్తం గేట్లు తొక్కేశారు. ఒక్కసారిగా విరుచుకు పడిపోయారు. ఇప్పటి వరకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం 11 మంది చనిపోయారు. పురుషులు, మహిళలు, పిల్లలు, చాలామంది, 100 మంది ఆసుపత్రుల పాలయ్యారు. ఏమి అనలేని పరిస్థితి. అది అభిమానం, టీం వాళ్ళ అభిమాని క్రికెటర్లని చూడాలనే ఇది. ఎందుకు వచ్చారా, ఎందుకు చూస్తే ఏమవుతుందని మనం అనొచ్చు మాట మాత్రం. అదంతే అదొక వేలం వెర్రి, అదొక అభిమానం అంతే. అభిమానాన్ని మనం వేలం వెర్రి అంటే కూడా తప్పే. వచ్చారు. సో చాలా దారుణమే, దురదృష్టకరమే. ప్రభుత్వం వైఫల్యాన్ని అంగీకరించింది, అదుపు చేయలేకపోయామని చెప్పింది, సరైన ఏర్పాటు చేయలేకపోయామని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఓపెన్గానే స్టేట్మెంట్ చేశారు. మిగతా చాలామంది నాయకులు వాళ్ళ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ఎంత వ్యక్తం చేసినా అది ఒక దురదృష్టకర ఘటన. సో ఇలాంటి వాటి విషయంలో ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండాలి. ఈవెంట్ నిర్వాహకులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనికి ఈవెంట్ నిర్వాహకులు బాధ్యత తీసుకోవాలి. అభిమానులు కూడా కొద్దిగా కంట్రోల్గా ఉండాలి. ఏమొస్తుంది, గేట్లు ఎక్కి చూస్తే ఏమొస్తుంది అని నేను అనను, కానీ గేట్లు ఎక్కాల్సిన అవసరం అయితే లేదు. చూడొచ్చు. అసలు స్టేడియంలోకి వెళ్ళి టికెట్లు కొనుక్కుని క్రికెట్ చూసేవాడి కంటే ఇంట్లో టీవీ ముందు కూర్చొని చూసేవాడికి చాలా క్లియర్గా చూడవచ్చు క్రికెట్ మ్యాచ్. కాకపోతే ఏంటంటే ప్రత్యక్షంగా చూసామనే ఒక అనుభూతి అది వేరనుకోండి. సో ఇది ఒక దురదృష్టకర ఘటన. ఈ ఘటన నుంచి చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అభిమానులు కానీ అభిమాన సంఘాలు కానీ ఇట్లాంటివి అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. మన దగ్గర సుదర్శన్ థియేటర్లో అల్లు అర్జున్ సినిమా అప్పుడు జరిగిన ఇది కానీ, లేకపోతే ఇటీవల తిరుమలలో జరిగిన తొక్కిసలాట, సింహాచలం టెంపుల్లో జరిగిన తొక్కిసలాట చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి. అక్కడ ఇక్కడ ఒక్క చోటకు పరిమితం అవ్వదు ఇది. సో కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అది అభిమానులైనా, భక్తులైనా, ఇంకొకరైనా మరి శృతిమించి పోతే ఇట్లాంటి ప్రాణాల మీదకి తెచ్చుకున్నట్టే అవుతుంది. అది చేయొద్దని ఒక విజ్ఞప్తి చేస్తూ మా మీడియా హౌస్ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ తరపున మృతుల కుటుంబాలకి సంతాపన వ్యక్తం చేస్తున్నాను. సో ఇక మనం విషయానికి వస్తే ఇవాళ జూన్ 4